ఐపీఎల్ 2026లో ఒక ఇంట్రెస్టింగ్ సాటర్డేకు రంగం సిద్ధమైంది. ఈరోజైతే ప్లే ఆఫ్స్ రేస్లో చాలా స్ట్రాంగ్గా ఉన్న 4 జట్ల మధ్య 2 ఇంపార్టెంట్ మ్యాచెస్ జరగబోతున్నాయి. ముందు ఆఫ్టర్నూన్ గేమ్లో చూసుకుంటే ఢిల్లీ టీం పంజాబ్ టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. వేరేస్ ఈవినింగ్ గేమ్ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గేమ్. సో మనమైతే 2 మ్యాచ్ల యొక్క ప్రివ్యూని ఈ వీడియోలో చూద్దాం. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఉంది. వాళ్ళ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ ద్వారా కంబ్యాక్ అవ్వబోతున్నాడు, కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ ఆల్సో కెప్టెన్సీ కూడా తీసుకోబోతున్నాడు. సో ముందైతే మనం ఈ ఆర్ఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ప్రివ్యూ చూద్దాం. అండ్ దెన్ ఆఫ్టర్నూన్ గేమ్ అయిన డీసీ వర్సెస్ పీపీకేఎస్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ మనం ఈ ఏడాది ఎస్ఆర్హెచ్ మీద ఆర్ఆర్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరగడం చూసాం. హైదరాబాద్ వేదికగా జరిగింది. అండ్ ఆ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్ఆర్ టీంకి మామూలుగా షాక్ అవ్వలేదు. డెబ్యూ బౌలర్స్ అయిన ప్రఫులింగే అలాగే సకీబ్ హుసేన్ ఇద్దరు కూడా ఆర్ఆర్ టీంని కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసి పాడేశారు. సో దీంతో జైపూర్ వేదికగా జరిపే రిటర్న్ ఫిక్చర్లో ఖచ్చితంగా ఆర్ఆర్ టీం రివెంజ్ తీసుకోవాలని చూస్తారు. వేరే ఎస్ఆర్హెచ్ వాళ్ళు రిపీట్ చేయాలని చూస్తారు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ టీం కనుక మ్యాచ్లో గెలిస్తే టాప్ 2లోకి వెళ్ళేందుకు చాలా ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రస్తుతానికైతే బోత్ ఆర్ఆర్ మరియు ఎస్ఆర్హెచ్ రెండు జట్లు కూడా పాయింట్స్ టేబుల్లో టాప్ 4లో ఉన్న టీమ్సే. దీంతో మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో టాప్ 4లో వాళ్ళ స్థానం మరింత పదిలంగా మారుతుంది. ఎనివే ఈ మ్యాచ్లోకి అయితే రెండు జట్లు కూడా చాలా వరకు మంచి ఫామ్తో వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీం వరుసగా 3 మ్యాచ్లు గెలిచి వస్తున్నారు. వేరే ఆర్ఆర్ టీం చూసుకున్న తమ చివరి మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చారు. బట్ ఎనివే ఓవరాల్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీంకే ఫేవర్గా ఉన్నాయి. అంటే ఈ రెండు జట్లు మొత్తం 22 మ్యాచ్లో తలపడితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 13 మ్యాచ్లో గెలిచారు. వేరే రాజస్థాన్ టీం 9 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. ఎస్పెషల్లీ రీసెంట్ ఫామ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి వేరే లెవెల్లో ఉంది. అంటే ఈ సీజన్లో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ టీం ఆర్ఆర్ టీంని డిఫీట్ చేశారు. అయితే అంతకుముందు 4 మ్యాచ్లో చూసుకున్నా సరే ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఆర్ఆర్ టీంని డిఫీట్ చేశారు. అంటే ఈ రెండు జట్లు చివరిగా తలపడి 5 మ్యాచ్లు కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళే గెలిచారు. ఆర్ఆర్ టీం ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. సో లాస్ట్ 3 ఇయర్స్లో అయితే ఎస్ఆర్హెచ్ టీం ఆర్ఆర్ టీంని చాలా డామినేట్ చేసింది. 1 సైడ్ చేసి విక్టరీస్ కొట్టారు. బట్ ఎనివే ఈ మ్యాచ్ జైపూర్ వేదిక ఆడబోతున్నారు. అండ్ ఈ గ్రౌండ్లో చూసుకుంటే రికార్డ్ డెడ్ ఈక్వల్గా ఉంది. అంటే 4 మ్యాచ్లో తలపడితే ఎస్ఆర్హెచ్ వాళ్ళు 2 గెలిచారు, ఆర్ఆర్ వాళ్ళు 2 గెలిచారు. సో ఇంతవరకు ఈ మ్యాచ్లో 2 జట్ల మధ్య మంచి ఈవెంట్ కాంటెస్టేషన్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ మ్యాచ్ ఆడపై సాయిమాన్ సింగ్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు న్యూట్రల్ విండి అని చెప్పుకోవచ్చు. అంటే ఈ పిచ్ మీద బోత్ బ్యాట్స్మెన్ అలాగే బౌలర్స్ ఇరువురికి కూడా హెల్ప్ అయితే మంచిగా లభిస్తుంది. మీరు లాస్ట్ ఇయర్ ఈ పిచ్ మీద ఎక్కువగా బ్యాట్స్మెన్ డామినేట్ చేశారు. ఆ యావరేజ్ స్కోర్ అరౌండ్ 190 వరకు కనిపిస్తుంది. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం జైపూర్ వికెట్ చాలా వరకు డ్రైగా ఉంటుంది. అంటే స్లోగా ఉంటూ స్పిన్నర్స్కు బాగా అనుకూలిస్తుంది. కానీ ఈ సీజన్లో చూసుకుంటే ఇప్పటివరకు గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇదే ఫస్ట్ మ్యాచ్. దీంతో ఫ్రెష్ వికెట్ ఇస్తారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మనమైతే కొంతవరకు హై స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే అరౌండ్ 200 స్కోర్ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 64 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ 64 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23 మ్యాచ్లు గెలిస్తే చేజింగ్ చేసిన టీమ్స్ 41 మ్యాచ్లు గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 165 రన్స్గా ఉంది. సో క్లియర్లీ గ్రౌండ్లో అయితే చేజింగ్ చేసిన టీమ్స్కి చాలా ఎక్కువ అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి విన్ పర్సెంటేజ్ 35 మాత్రం ఉంటే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి 65% వరకు ఉంది. సో ఇంత మ్యాచ్లో టాస్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. పైగా ముందు చెప్పుకున్నట్టు ఈ సీజన్లో ఈ గ్రౌండ్లో ఇది ఫస్ట్ మ్యాచ్. దీంతో పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందో కూడా తెలియదు. ఎట్ ది సేమ్ టైం డ్యూ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి వచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టాస్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారుతుంది. అండ్ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్గా తీసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆర్ఆర్ టీం తమ లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చారు. లక్నో టీం మీద ఒక మంచి విక్టరీ కొట్టడం చూసాం. అది కూడా చాలా లో స్కోర్ని డిఫెండ్ చేసుకున్నారు. సో దీంతో ఆర్ఆర్ టీం యొక్క కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా రైజ్ అవుద్ది. బట్ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం ఆ టీంకి చాలా సమస్యలు కనిపిస్తున్నాయి. మెయిన్ వాళ్ళ కెప్టెన్ రియాన్ పరాగ్ సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. అండ్ షిమరన్ నెట్ మ్యాచ్ చూసుకుని చాలా స్ట్రగుల్ అవుతూ బ్యాటింగ్ చేస్తున్నాడు. సో ప్రస్తుతానికైతే ఆర్ఆర్ టీం టాప్ ఆర్డర్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. అండ్ చివరిలో జడేజా కూడా కొంతవరకు మంచిగానే కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. బట్ వాళ్ళకి మిడిల్ ఆర్డర్ నుంచి మాత్రం ఇంకా కొంతవరకు కంట్రిబ్యూషన్స్ కావాలి. సో లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అయినప్పుడు ఆర్ఆర్ టీం బ్యాటింగ్ కంప్లీట్లీ కొలాప్స్ అయిపోయింది. వాళ్ళైతే 9 పరుగులకి 5 వికెట్లు కోల్పోవడం చూసాం. దీంతో మ్యాచ్లో అలాంటిది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. అదర్వైజ్ ఈజీగా మ్యాచ్ ఓడిపోతారు. వేరే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం బలంగానే కనిపిస్తుంది. వాళ్ళ బౌలర్స్ అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. మెయిన్గా గత 2 మ్యాచ్లో జడేజా ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం చూసాం. ఈవెన్ ఈ మ్యాచ్లో కూడా జడేజా కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాడు. అలాగే బిష్ణు కూడా చాలా కీ బౌలర్ అవుతాడు. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం ఈ గ్రౌండ్ స్పిన్నర్స్కు కొంతవరకు అనుకూలిస్తుంది. పైగా బౌండరీ చేజెస్ కూడా పెద్దగా ఉంటాయి. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్ఆర్ టీంకి స్పిన్నర్స్ ఇంపార్టెంట్గా మారుతారు. అండ్ పేసర్స్ చూసుకున్న వాళ్ళు కూడా మంచి ఫామ్లోనే ఉన్నారు. ఎస్పెషల్లీ జాఫ్రా ఆర్చర్ ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీయడం చూస్తున్నాం. అలాగే ఆండ్రే బర్గర్ కూడా మంచిగానే పెర్ఫామ్ చేస్తున్నాడు. సో ఆర్ఆర్ టీంకి మెయిన్ ఇష్యూ ఏంటంటే వాళ్ళ బ్యాటింగ్. గత 3 మ్యాచ్లో చూసుకుంటే ఏ మ్యాచ్లో కూడా 160+ స్కోర్ కొట్టలేకపోయారు. దీంతో ఆర్ఆర్ టీం ఈరోజు దాన్ని అధిగమిస్తే మ్యాచ్ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక టీంలో మార్పుల విషయానికి వస్తే లాస్ట్ 2 మ్యాచ్లో సందీప్ శర్మను ఆడించలేదు. మెయిన్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో ఆర్ఆర్ టీం పిచ్చి తగ్గట్టు డిసిషన్స్ తీసుకున్నారు. అంటే కోల్కతాతో మ్యాచ్లో ఎక్స్ట్రా స్పిన్నర్ అవసరం అని చెప్పి యశ్రాజ్ పుంజాని తీసుకున్నారు. వేరేజ్ లాస్ట్ మ్యాచ్లో ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అవసరమై శుభం దుబేని తీసుకున్నారు. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం వాళ్ళకి సందీప్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు. బట్ ప్రజెంట్ వాళ్ళ జడేజాని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ తీసుకున్నా సరే మ్యాచ్ చెడిపోవడం అవసరం లేదు. అంటే మరోసారి శుభం దుబేకి కమిట్ అవ్వచ్చు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం ఆర్ఆర్ టీం తమ ప్లేయింగ్లో పెద్దగా మార్పులు చేసేందుకు అవకాశం లేదు. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ ప్యాట్ కమిన్స్ ఈస్ బ్యాక్. అతనైతే ఈ మ్యాచ్లోకి కెప్టెన్గా రీఎంట్రీ అవ్వబోతున్నాడు. ఆల్రెడీ కన్ఫర్మేషన్ వచ్చేసింది.
సో ఇప్పటికీ ఎస్ఆర్హెచ్ టీం చాలా మంచి ఫామ్లో ఉంది. వరుసగా 3 మ్యాచ్లు గెలిచారు. అండ్ దీనికి తోడు ఇప్పుడు ప్యాట్ కమిన్స్ కూడా టీంతో చేరడం ఆ టీంకి మరింత బలాన్ని చేకూరుస్తుంది. పర్టికులర్గా వాళ్ళ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ డెప్త్ కూడా బలపడుతుంది. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి పెద్దగా సమస్యలు ఏమీ లేవు. టాప్ 5 అదరగొడేస్తున్నారు. మేము లాస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ సెంచరీ కొట్టడం చూసాం. అండ్ ఇషాన్ కిషన్ చూసుకున్న ప్రీవియస్ ఆర్ఆర్ టీం మీద చాలా మంచి నాక్ ఆడాడు. 91 రన్స్ కొట్టాడు. ఇక క్లాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మ్యాచ్లో కూడా 30+ రన్స్ కొడుతున్నాడు. సో ఎస్ఆర్హెచ్ టీంకి ఇంకా ట్రావిస్ హెడ్ ఫామే కాస్త అటు ఇటుగా కనిపిస్తుంది. అండ్ డౌన్ ది ఆర్డర్ చూసుకుంటే యంగ్స్టర్స్ అయిన ఎన్కే తోర మరియు సలీల్ అరోరా ఇద్దరు అంతలా పెర్ఫామ్ చేయట్లేదు. అదర్వైజ్ ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ అయితే చాలా బలంగా కనిపిస్తుంది. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే గత 3 మ్యాచ్లు కూడా అదరగొట్టడం చూసాం. మీలా 200 కంటే తక్కువ టార్గెట్ను చాలా మంచిగా డిఫెండ్ చేసుకున్నారు. సో ఇంత ప్రజెంట్ ఎస్ఆర్హెచ్ టీం యొక్క బౌలింగ్ యూనిట్ కాన్ఫిడెన్స్ చాలా స్కై రాకెట్గా ఉంటుంది. పైగా ముందు చెప్పుకున్నట్టే ప్యాట్ కమిన్స్ కూడా టీంలోకి రాబోతున్నాడు. అండ్ అతను మోస్ట్ లైక్లీ మధుశంక ప్లేస్లో టీంలోకి వస్తాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంకి మిగతా 3 ఫారెన్ ప్లేయర్స్ కూడా సెట్ అయిపోయారు. దీంతో వాళ్ళు ప్యాట్ కమిన్స్ని తీసుకొస్తే ఇంక మధుశంక ప్లేస్లోనే తీసుకురావాలి. అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీం మరో మార్పు కూడా చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే లాస్ట్ మ్యాచ్లో ప్రఫుల్ ఇంగన్ కూర్చోబెట్టేశారు. బట్ ఈ మ్యాచ్లో మళ్ళీ తీసుకొస్తారేమో చూడాలి. ఎందుకంటే అతను డెబ్యూ మ్యాచ్లో ఆర్ఆర్ టీం మీద ఎలా బౌలింగ్ చేశారో చూసాం. దీంతో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మళ్ళీ ఎస్ఆర్హెచ్ టీం ప్రఫుల్ ఇంగన్ ఆడించవచ్చు. కానీ అతను ఆడించాలంటే హర్షదీప్ని కూర్చోబెట్టాలి. ఎందుకంటే వేరే ఆప్షన్ కనిపించట్లేదు. ఎస్ఆర్హెచ్ టీం ప్రఫుల్ ఇంగన్ తీసుకుంటే 4 మెయిన్ పేస్ బౌలర్స్ అయిపోతారు. నితీష్ కుమార్ రెడ్డి ఉంటాడు. విచ్ మీన్స్ ఓవరాల్గా ఇది పేస్ బౌలింగ్ ఆప్షన్స్ అయిపోతాయి. స్పిన్నర్ మాత్రం ఒకడే ఉంటాడు, శివన్ కుమార్. కానీ జైపూర్ పిచ్ తీసుకుంటేనేమో స్పిన్నర్స్కి బాగా అనుకూలిస్తుంది. దీంతో ప్రఫుల్ ఇంగన్ షూర్ షాట్కి ఆడిస్తారని చెప్పి మనం అయితే చెప్పలేం. మేబీ హర్షదీప్ మరియు ప్రఫుల్ ఇంగన్ ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్స్ కాబట్టి అవసరం తగ్గట్టు యూస్ చేసుకోవచ్చు. అంటే పేస్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే ప్రఫుల్ ఇంగన్ తీసుకొస్తారు. లేదు స్పిన్ బౌలింగ్ అనుకూలిస్తుంది అనుకుంటే హర్షదీప్ని తీసుకురావడమే. అసలు ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ టీంలో 1 నుంచి 2 మార్పులు జరిగేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే ఎక్కువ బ్యాటిల్స్ ఏమీ కనిపించట్లేదు. మనమైతే లాస్ట్ మ్యాచ్ అప్పుడు మాట్లాడుకున్న బ్యాటిల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మరోసారి ఇషాన్ కిషన్ మరియు రవి బిష్ణోయ్ వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. లాస్ట్ టైం అయితే ఇషాన్ కిషన్ బిష్ణోయ్ని బాగానే కౌంటర్ చేశాడు. బట్ స్టిల్ ఓవరాల్ రికార్డ్ చూసుకుంటే బిష్ణోయ్కి అప్పర్ హ్యాండ్ ఉంది. 4 times అవుట్ చేశాడు. అది కూడా కేవలం 46 బంతులు 48 పరుగులు మాత్రమే ఇచ్చాయి. అలాగే అభిషేక్ శర్మ వర్సెస్ జాఫ్రా ఆర్చర్ ఇది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. లాస్ట్ టైం జాఫ్రా ఆర్చర్ ఫస్ట్ బాల్కి అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఆర్చర్ మీద అభిషేక్ శర్మకు చాలా మంచి రికార్డు ఉంది. అతని బౌలింగ్లో 35 బాల్స్కి 62 రన్స్ కొట్టాడు. ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. వేరేస్ ఆ తర్వాత చూసుకుంటే క్లాసన్ మరియు జడేజా వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. గతంలో క్లాసన్ అయితే జడేజా బౌలింగ్లో అంత ఫ్రీ ఫ్లోయింగ్ బ్యాటింగ్ చేయలేకపోయాడు. 21 బంతులు 26 పరుగులు మాత్రమే చేశాడు. ఒకసారి అవుట్ అయ్యాడు. సో ఇంత ప్రజెంట్ మంచి ఫామ్లోని ఇద్దరు ప్లేయర్స్ మధ్య మనం అయితే ఒక మంచి బ్యాటిల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక వీటితో పాటు రాజస్థాన్ ఓపెనర్స్ కలిగే ప్యాట్ కమిన్స్కి మధ్య ఒక మంచి బ్యాటిల్ ఉంటుంది. మేలీ జైస్వాల్కి ప్యాట్ కమిన్స్ మీద 192 స్ట్రైక్ రేట్ కనిపిస్తుంది. దీంతో కంబ్యాక్ అవుతున్న కమిన్స్ జైస్వాల్ మరి వైభవ్ సూర్యవంశీని ఎలా ఆపుతాడో చూడాలి. అలాగే తర్వాత మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే అట్మర్ మరి ఈశాన్ మలింగ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. మళ్ళీ ప్రజెంట్ ఈశాన్ మలింగ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. వేరే ఆర్ఆర్ టీం యొక్క మిడిల్ ఆర్డర్ చూసుకుంటే వర్స్ట్ ఫామ్లో ఉంది. దీంతో వాళ్ళు మిడిల్ ఓవర్స్లో ఈశాన్ మలింగను ఎలా ఫేస్ చేస్తారో చూడాలి. సో మ్యాచ్లో అయితే మేజర్గా మరోసారి బ్యాటిల్ 2 జట్ల బౌలింగ్ మధ్య ఉంటుంది. అంటే ప్రస్తుతానికి 2 జట్ల యొక్క బౌలింగ్ యూనిట్స్ చాలా సాలిడ్గా కనిపిస్తున్నాయి. దీంతో ఏ టీం యొక్క బౌలింగ్ యూనిట్ అపోనెంట్ బ్యాట్స్మెన్ బాగా కట్టడి చేస్తారో వాళ్ళకి మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరి మీరు ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక ఈరోజు ఆఫ్టర్నూన్ గేమ్ విషయానికి వస్తే డీసీ వర్సెస్ పీబీకేఎస్ ఈ మ్యాచ్ను అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ప్రజెంట్ అయితే పీబీకేఎస్ టీం అన్స్టాపబుల్గా ఉంది. వాళ్ళైతే అన్ని మ్యాచ్లు కూడా గెలుస్తూ వస్తున్నారు. వేరేస్ డీసీ టీం చూసుకుంటే అలా కాదు, ఇన్కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. అంటే ఒక మ్యాచ్లో గెలుస్తున్నారు, ఒక మ్యాచ్లో ఓడిపోతున్నారు. బట్ ఎనివే మ్యాచ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. మళ్ళీ మనమైతే ఢిల్లీ బౌలింగ్ మరియు పీబీకేఎస్ బ్యాటింగ్ మధ్య మంచి కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ప్రజెంట్ ఫామ్ అయితే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో పీబీకేఎస్ టీంనే ఫేవరెట్స్గా పెడుతుంది. మళ్ళీ గత మ్యాచ్లో చూసుకుంటే డీసీ బౌలర్స్ చాలా ధారాళంగా రన్స్ అవ్వడం చూసాం. వాళ్ళైతే ఎస్ఆర్హెచ్ టీం మీద ఓడిపోయారు. అయితే 2 జట్ల మధ్య హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం డెడ్ ఈక్వల్. అంటే మొత్తం 35 మ్యాచ్లు తలపడితే చెరో 17 మ్యాచ్లో గెలిచారు. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. కానీ లాస్ట్ 5 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఢిల్లీ టీంకి ఒక గేమ్ ఎడ్జ్ కనిపిస్తుంది. అంటే పీబీకేఎస్ వాళ్ళు 2 గెలిస్తే ఢిల్లీ వాళ్ళు 3 గెలిచారు. మళ్ళీ లాస్ట్ డీసీ టీం పీబీకేఎస్ టీంని కంఫర్టబుల్గా డిఫీట్ చేసింది. అయితే అరుణ్ జైట్లీ స్టేడియంలో చూసుకుంటే మాత్రం మళ్ళీ రికార్డ్ డెడ్ ఈక్వల్. అంటే ఈ గ్రౌండ్లో 2 జట్లు మొత్తం 12 మ్యాచ్లో తలపడితే చెరో 6 మ్యాచ్లో గెలిచారు. సో 2 జట్ల మధ్య ట్రాక్ రికార్డ్ చూసుకుంటే చాలా వరకు డెడ్ ఈక్వల్గా కనిపిస్తుంది. పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. దీంతో మనమైతే ఈ మ్యాచ్లో ఒక మంచి క్లోజ్ కాంటెస్ట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఆల్రెడీ సీజన్లో 2 మ్యాచెస్ జరిగాయి. మళ్ళీ చివరిగా డీసీ మరియు జెడి జట్లు తలపడినట్టు మనమైతే భారీ స్కోర్లు చూసాం. అంటే 2 జట్లు కూడా 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అండ్ ఈ మ్యాచ్ చాలా క్లోజ్గా వెళ్ళింది. ఢిల్లీ టీం 1 పరుగు తేడాతో మాత్రం ఓడిపోయారు. సో అరుణ్ జైట్లీ స్టేడియం అయితే గత కొన్నేళ్ళుగా చూసుకుంటే చాలా హై స్కోరింగ్ గేమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ బౌండరీ సైజెస్ అంత పెద్దగా ఉండవు. దీంతో మనమైతే మరోసారి ఈ మ్యాచ్లో కూడా మంచి హై స్కోరింగ్ గేమ్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 99 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే 99 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 48 మ్యాచ్లో గెలిస్తే చేంజ్ చేసిన టీమ్స్ 50 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 170 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి చూసుకుంటే గ్రౌండ్లో టాస్ మరి అంత ఇంపార్టెంట్ కాదేమో అనిపిస్తుంది. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి ఈక్వల్ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఇది ఒక మంచి చేసింగ్ వికెట్.
మెయిన్ గత 5 మ్యాచ్లు ఎక్కువసార్లు చేంజ్ చేసిన టీమ్సే గెలిచాయి. బట్ 8 మ్యాచ్ అయితే నైట్ మ్యాచ్ కదా ఆఫ్టర్నూన్ మ్యాచ్. దీంతో డ్యూ ఫ్యాక్టర్ అనేది అసలు ప్లేలోకి రాదు. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే చేసింగ్ మరీ అంత ఈజీగా ఉండకపోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సరే మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ ఐడియల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మరోసారి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకుంటారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఢిల్లీ టీంకి లాస్ట్ మ్యాచ్లో స్ట్రగుల్ కనిపించింది. మిగిలిన వాళ్ళ బౌలర్స్ చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరు బౌలర్స్ కూడా చాలా ఎక్కువ రన్స్ ఇచ్చడం చూసాం. సో డీసీ టీంకి అయితే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఓపెనింగ్ స్పాట్లోనే సమస్య కనిపిస్తుంది. అంటే నిశాంక్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నాడు. బట్ మిగతా బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం పర్వాలేదు. మిగిలిన లాస్ట్ మ్యాచ్లో నితీష్ రాణా లాంటి ప్లేయర్ కూడా ఫామ్లోకి వచ్చాడు. నెంబర్ 3లో 50 కొట్టడం చూసాం. కానీ సమీర్ రిజ్వీ మాత్రం మళ్ళీ ఫామ్ కోల్పోయాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత ఇప్పటివరకు సరిగ్గా ఆడలేదు. సో ఢిల్లీ టీంకి అయితే ఒక ఓపెనింగ్ స్పాట్ అలాగే నెంబర్ 4లో రిజ్వీ వీళ్ళిద్దరు ఫామ్లోకి రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో వాళ్ళ కెప్టెన్ అక్షర్ పటేల్ బ్యాట్ నుంచి కూడా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ అయితే రాలేదు. వేరే బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో టాక్టికల్ మిస్టేక్ చేశారు. అంటే నితీష్ రాణాకి 4 ఓవర్స్ ఇచ్చేసి మెయిన్ స్పిన్నర్స్ ఎక్కువ ఓవర్లు ఇవ్వలేదు. సో ఇందే మ్యాచ్లో అయితే ఢిల్లీ టీం దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఏమంటే మళ్ళీ ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చు. అంటే లాస్ట్ మ్యాచ్లో ఆకిబ్ నబీని కూర్చోబెట్టేశారు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అతను తిరిగి తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. 87 టైం ఓపెనింగ్ స్పాట్లో కూడా మార్పు చేసేందుకు అవకాశం కనిపిస్తుంది. అంటే పాతం నిశాంకాన్ని పక్కన పెట్టి పృథ్వీ షాని ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. సో ప్రస్తుతానికైతే బౌలింగ్లో చూసుకుంటే డీసీ టీంకి ఇంకా మిచెల్ స్టార్క్ అందుబాటులోకి రాలేదు. అతనైతే మోస్ట్ లైక్లీ మే 1వ తేదీ నుంచి అవైలబుల్గా రావచ్చంట. దీంతో ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలింగ్ అయితే పెద్దగా మార్పులు జరగవు. ఒకవేళ స్టార్క్ అందుబాటులో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నిశాంకాన్ని పక్కన పెట్టి అతను తీసుకుంటారు. అంటే ఓపెనర్గా పృథ్వీ షాని ఆడించి నెంబర్ 8లో స్టార్క్ని ఆడించేవాళ్ళు. బట్ స్టార్క్ ఇంకా అవైలబుల్గా రాలేదు కాబట్టి నిశాంక్కి మరో ఛాన్స్ ఇస్తారేమో చూడాలి. బట్ ఢిల్లీ టీం అయితే ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్లో ఫలితం తర్వాత ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం వెళ్తారేమో అనిపిస్తుంది. అంటే మరోసారి ఆకిబ్ నబీని తిరిగి తీసుకొచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఎలాంటి సమస్యలు బ్యాటింగ్ బౌలింగ్ అన్ని కూడా క్లిక్ అవ్వడం చూస్తున్నాం. మిగిలిన వాళ్ళకి టాప్ 4 ప్లేయర్స్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అంటే ప్రియాన్ సరే, ప్రభ్సిమ్రన్ సింగ్, కోపర్కోన్ అలాగే శ్రేయస్ అందరూ కూడా అదరగొడేస్తున్నారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో స్టాయినిస్ మరియు శశాంక్ సింగ్ కూడా మంచి క్యామెస్ ఆడడం చూసాం. సో మొత్తం పీబీకేఎస్ బ్యాటింగ్ అయితే పీక్స్లో ఉంది. అండ్ వాళ్ళు బౌలింగ్ చూసుకున్నా సరే పీక్స్లో కనిపిస్తుంది. హర్షదీప్ సింగ్ కూడా చాలా మంచి ఫామ్లోకి వస్తాడు. ఏదంతా పాటు బాట్లెట్ మరి మార్కెన్స్ నిలకడగా బౌలింగ్ చేస్తున్నారు. విరాజ్ విజయ్ కుమార్ చాలా చూసుకున్న లాస్ట్ మ్యాచ్లో మంచిగానే బౌలింగ్ చేయడం చూసాం. సో ప్రస్తుతానికి అయితే పీబీకేఎస్ టీంకి పెద్దగా సమస్యలు ఏమీ కనిపించట్లేదు. వాళ్ళకైతే ఆల్ సెట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్ కోసం వాళ్ళ ప్లేయింగ్లోనే మార్పులు కూడా చేయరు. సేమ్ ప్లేయింగ్లో అంతా వస్తారు. ఇక ప్లేయర్ బ్యాటిల్స్ విషయానికి వస్తే మనమైతే పవర్ ప్లేయర్ రాహుల్ మరి హర్షదీప్ సింగ్ వీళ్ళిద్దరి మంచి ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు. గతంలో హర్షదీప్ సింగ్ రాహుల్ 2 టైమ్స్ అవుట్ చేశాడు. 33 బాల్స్కి 42 రన్స్ మాత్రం ఇచ్చాయి. సో ఇంత మ్యాచ్లో మంచి ఫామ్లోనే ఇద్దరు ప్లేయర్స్ మంచి ఒక మంచి బ్యాటిల్ పడుతుంది. అలాగే తర్వాత నితీష్ రాణా మరి మార్కెన్స్ వీళ్ళిద్దరి మంచి కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. మళ్ళీ గతంలో రాణా స్ట్రగుల్ అయ్యాడు. 35 బంతులు 34 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత స్టబ్స్కి మరి చాలా మంచి కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. గతంలో స్టబ్స్ అయితే చాలా డామినేట్ చేశాడు. ఒకసారి కూడా అవుట్ అవ్వలేదు. ఇక పంజాబ్ బ్యాటింగ్స్ అని చూసుకుంటే పవర్ ప్లేయర్ ప్రభ్సిమ్రన్ సింగ్, ముఖేష్ కుమార్కి మంచి ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. గతంలో ఇద్దరు తలపడినాడు. ముఖేష్ కుమార్ సైలెంట్గా ఉంచాడు. 3 బంతులు వేసి 5 పరుగులు మాత్రమే ఒకసారి అవుట్ చేశాడు. సో ఇంది మ్యాచ్లో ఢిల్లీ టీంకి ముఖేష్ కుమార్ ఇంపార్టెంట్గా మారుతాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ని మాత్రమే కాదు ప్రియాన్ సారాన్ని కూడా అతను ఎలా కట్టడి చేస్తారనేది మ్యాచ్ యొక్క ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. ఇక తర్వాత శ్రేయస్ మరియు లుంగి ఇంగ్డే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ చూడొచ్చు మనం. అయ్యర్కైతే డీసీ స్పిన్నర్స్ అని అక్షర్ మరియు కుల్దీప్ వీళ్ళిద్దరి మధ్య మంచి రికార్డు కనిపిస్తుంది. కానీ లుంగి ఇంగ్డే బౌలింగ్లో చూసుకుంటే మాత్రం గతంలో స్ట్రగుల్ అయ్యాడు. ఒక ఇన్నింగ్స్లో ఫేస్ చేస్తే 10 బంతులు 6 పరుగులు మాత్రమే చేశాడు. అండ్ ఆల్సో అవుట్ అయిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో డీసీ టీం శ్రేయస్ బ్యాటింగ్ రాగానే లుంగి ఇంగ్డేని ట్రై చేసుకోవచ్చు. ఇక చివరిగా స్టాయినిస్ మరి అక్షర్ పటేల్ వీళ్ళ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉంటుంది. మళ్ళీ అక్షర్ గతంలో స్టాయినిస్ని చాలా డామినేట్ చేశాడు. 10 ఇన్నింగ్స్లో 4 టైమ్స్ అవుట్ చేశాడు. అది కూడా 52 బంతులు 36 పరుగులు మాత్రం ఇచ్చాయి. అసలు ఈ మ్యాచ్లో చూసుకుంటే చాలా ఎక్కువ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. మళ్ళీ మనం ఉంచుకున్నట్టు ఈ మ్యాచ్లో డీసీ బౌలర్స్కి మరి పీబీకేఎస్ బ్యాట్స్మెన్కి మంచి అసలైన బ్యాటిల్ ఉంటుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి డీసీ బౌలర్స్ అనుకున్నాం. అండ్ మ్యాచ్లో డీసీ బౌలర్స్ వెళ్ళారు. మ్యాచ్ పోయింది. మరి ఈ మ్యాచ్లో ఏమైనా డీసీ బౌలర్స్ కంబ్యాక్ ఇచ్చి పీబీకేఎస్ బ్యాట్స్మెన్ కట్టడి చేస్తారా లేకపోతే పంజాబ్లో డామినేషన్ కొనసాగుతుందా? మీరైతే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.